మృతి చెందిన వారి ఆధార్ కార్డు నంబర్లను డీయాక్టివేట్ చేసే ప్రక్రియను భారత విశిష్ట ప్రాధికార సంస్థ UIDAI చేపట్టింది. ఇప్పటివరకు 1,17,00,000 మంది ఆధార్ కార్డులను తొలగించినట్లు ప్రకటన విడుదల చేసింది. మృతి చెందిన వారి వివరాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉండడంతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరించింది. కుటుంబంలో ఎవరైనా సభ్యుడు చనిపోతే వారి వివరాలను సమర్పించేలా మై ఆధార్ పోర్టల్లో నూతన సర్వీస్ను UIDAI తీసుకొచ్చింది. ఈ సర్వీస్ 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. మరణ ధృవీకరణ పత్రాలను సమర్పించాలని UIDAI రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాను కోరింది. ఈ మేరకు 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 1,55,00,000 మంది మరణ ధృవీకరణ పత్రాలు CRS వ్యవస్థ ద్వారా UIDAIకు చేరాయని వెల్లడించింది. సమగ్ర పరిశీలన తర్వాత వాటిలో 1,17,00,000 మంది ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేశామని తెలిపింది. CRS వ్యవస్థతో అనుసంధానం కాని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 6,70,000 మరణ ధృవీకరణ పత్రాలు అందాయని, ఆయా వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది.